హలో గాయ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా మమ్మీ ఏంటో డిఫరెంట్ చట్నీ చేస్తుందంట. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను. ఏంటో కొంచెం డిఫరెంట్గా ఉంది అని అనుకున్నా, కాకపోతే టమాటో చట్నీ టైపే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను డిఫరెంట్ ప్లేసెస్లో నేను వాటర్ తాగడం వల్ల నాకు కోల్డ్ వచ్చింది. ఇంకా అలా నా వాయిస్ అనేది చేంజ్ అయింది. వైట్, గ్రీన్, ఎల్లో, 3 కలర్స్ వేరే. అంత పెద్దగా కాదు, చిన్నగా గుడ్డే ఇట్లా చిన్నగా ఇట్లా ఇట్లా ఫ్లవర్ టైప్ ఉంటుంది. అది తీసుకొని రమ్మని చెప్పు. అది ఫుల్ టేస్ట్ ఉంటుంది. నేను రోజు అదే ఆలోచిస్తాను. వేరే తీసుకురమ్మని చెప్పు. నువ్వు ఇట్లా అప్పుడు డ్రెస్ ఉన్నాయి కదా, అట్లా తీసుకురా అని చెప్పేసి చెప్పు. గుడ్ మార్నింగ్. సరే కదా, ఫుల్ లేట్ అయిపోయింది. టెంపుల్కి వెళ్దామంటే కూడా మై గాడ్, టెంపుల్కి వెళ్ళే టైం కూడా లేదు మనకి. బొట్టు పెట్టుకోలేము. ఓకే, నో ప్రాబ్లం. టెంపుల్కి వెళ్ళిన తర్వాత బొట్టు పెట్టుకోలేము. ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. చలో. స్పీడ్ అయితే వచ్చేసాం. ఫ్రెండ్ వెనకాల వస్తుంది, అమ్మాయి స్లో వస్తుంది, అందుకని తొందరగా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మనం ఎట్లా ఉంటుంది తెలుసా, ఆ మ్యూజిక్ ప్లే అవుతుంది మైండ్లో. ఓకే చలో గైస్, ఇప్పుడే వెళ్ళిపోదాం లోపలికి. అంకుల్, అంకుల్, మా ఇంటి దగ్గరికి వెళ్ళి లంచ్ అలా అక్కడ రోజు నా ప్లేస్. ఇంత జూమ్ ఉంది. సో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్, చిన్న వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు ఏంటి అంటే చాలా డేస్ తర్వాత, చాలా మంత్స్ తర్వాత నేను దేవిని మీట్ అయినా. దేవి పైన ఫస్ట్ ఫ్లోర్లో వర్క్ చేస్తుందంట. నా హెయిర్ స్టైల్ ఏంది బ్రో ఇట్లా ఉంది, ఆయిల్ అప్లై చేయాలి అయినా కూడా ఎట్లా వచ్చింది. ఓకే నో ప్రాబ్లం, టెంపుల్కి వెళ్ళాం కదా మార్నింగ్. సి హాయ్ దేవి, వాళ్ళు కూడా నీకోసం పర్మిషన్ తీసుకొని వచ్చాను నేను ఇప్పుడు. థ్యాంక్ యూ. అంతేనా? థ్యాంక్ యూ. ఓకే. మొన్న డే బిఫోర్ యస్టర్డే దేవి బర్త్డే కాబట్టి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.
అంత మంచిగా ఉందా? సర్ప్రైజ్. ఇగో శివప్పకి కాల్ చేయమని చెప్పిన, దేవి ఎక్కడ ఉంది కిందకి రమ్మని. దేవి ఆల్రెడీ కింద వచ్చేసింది అని చెప్పేసి అన్నారు. గైస్ ఇంకొకటి ఏం తెలుసా, గులాబ్ జామ్ ఇంకా కేక్ తీసుకొని వచ్చిందంట, కానీ నేను తినలే. ఎందుకు తినలే అంటే నాకు ఆ రోజు ఆమె బర్త్డే అని నాకు తెలియదు. దిస్ ఈస్ మై ఫేవరెట్ స్పాట్. అండ్ ఇలానే ఫ్రీ టైంలో కంటిన్యూస్గా మనం బ్లాగ్ అయితే చేద్దాం. మాస్క్ చూద్దామా? మధ్యలో ఎందుకు అంత సాహసం నేను చేయలేను. జాయిన్ అయినావా? జాయిన్ అవుతావా? మండే స్టార్టింగ్. సూపర్ గైస్, మండే నుంచి దేవి వచ్చేస్తుందంట ఆఫీస్కి. ఇంకోటి తెలుసా, దేవి ఉంటుంది నాకు, దేవి ఉంటుంది ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే మాస్క్ తీస్తా అనమాట. సో అట్లా ఎప్పుడు దేవి బ్రో అంటాం కదా మనం. ఆ దేవి బ్రో ఎవరో కాదు, ఇక్కడ చూడ ఏమన్నా. ఇంకోటి ఏం తెలుసా, దేవి ఉంటే నేను మాస్క్ తీస్తా, కానీ దేవి నాతోటి ఉండదు. అది మెయిన్ ప్రాబ్లం. నో లిప్స్టిక్ బ్రో, ఏం అప్లై చేయను. అరే ఇంకోటి తెలుసా, నాకు ఇక్కడ సర్ది అయింది. వాయిస్ చేంజ్ అయిపోయింది, ఏం కాదు. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. లంచ్ బ్రేక్ వెళ్ళాలి. సో అక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చిన 10 minutes కంప్లీట్ అయిపోయింది. ఆలు బుజ్జియా తింటావా? తినా అంట, నేనే తింటా. బాయ్ బాయ్. కనిపిస్తలే బిడ్డ. బాయ్ బాయ్. సో గాయస్, ఇట్లా అయితే బయటికి వచ్చిన లంచ్ టైం అట్లా కొంచెమే తిన్నా. ఒకసారి చూపిస్తా ఎంత తిన్నాను. అది కూడా మాస్క్ తెచ్చి మాట్లాడుతూ ఎంత డిఫరెంట్ ఉందో తెలుసా నాకు. ఎందుకంటే చాలా ఈ హెయిర్ చాలా డేస్ తర్వాత మాస్క్ తెచ్చి మాట్లాడుతున్నా. ఈరోజు ఒకటి ఏంటి అంటే స్టాండ్. ఎస్ సార్, ఆల్రెడీ ఒక స్టాండ్ ఉంది. అది ఏంటి అంటే రింగ్ లైట్కి ఉందన్నమాట. సో ఎప్పుడు కెమెరాకి సపరేట్ స్టాండ్ కూడా ఆర్డర్ చేస్తే ఇంకోటి ఉండే, కానీ అది విరిగిపోయింది. అంటే నేనే కోపం వచ్చినప్పుడు విరగొట్టేసిన. సో ఇలా బయటికి వచ్చినప్పుడు నాకు కెమెరాకి స్టాండ్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని అండ్ ఇంకొకటి ఏం తెలుసా, మాస్క్ పెట్టుకుంటే ఫుల్ రెడ్డిష్ అయిపోతుంది స్కిన్, బట్ స్టిల్ మాస్క్ పెట్టుకోకుండా ఉండలేకపోతున్నాను. ఈ ప్లేస్ అయితే నాకు ఫుల్ నచ్చుతుంది. లైక్ అంటే నేను ఎవరికి కనిపించవద్దు, బట్ నాకు అందరు కనిపించాలి. బట్ ఇక్కడ నా బ్యాక్ సైడ్ చూసే ఉండొచ్చు, అందరు తిరుగుతూనే ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు నాకు. కొంచెం అయితే లంచ్ చేశాను కాబట్టి నేను హ్యాపీ. రోజు కొంచెం హాఫ్ టిఫిన్ బాక్స్ తీసుకొని పోతే ఇంట్లో మా మమ్మీ ఎట్లా తిడుతుందో తెలుసా, అంత డేంజర్గా తిడుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఏంటి ఈ టైంలో లంచ్ చేస్తున్నా అని అనుకోకండి. 2 o'clock తర్వాత దుర్గేష్ సార్ చెప్తూనే ఉంటారనమాట, మా టీమ్ లీడర్, వెళ్ళి తినాలి అని చెప్పేసి. ఇంకప్పుడు ఇలా 3 o'clockకే వచ్చినాయి ఈరోజు. అయితే ఈరోజు 31st October. ఒక 1 minute 2 minutes కూడా వెనకాల వాట్సాప్. ఎస్ సార్, 1-2 minutes కూడా నేను ఎక్స్ట్రా బ్రేక్ అనేది తీసుకోను. నా లంచ్ టైంలోనే ఒక 13 minutesలో లంచ్ కంప్లీట్ చేస్తాను. ఇంకా తర్వాత ఒక 8 minutes అలా వీడియోకి లైక్ ఇస్తున్నాను అంతే.
అండ్ బ్రేక్ టైం కూడా 15 minutes అయితే 5 minutes బ్రేక్ తీసుకొని 10 minutes వీడియో చేస్తున్నాను అంతే. ఎక్స్ట్రా టైం అనేది ఏం తీసుకోవట్లేదు. నేను ఒకవేళ ఎప్పుడైతే బయటికి వస్తానో అప్పుడు టీమ్ లీడర్ దగ్గర డెఫినెట్గా అయితే నేను పర్మిషన్ తీసుకుంటాను. సో ఇంకొకటి ఏంటి అంటే ఎస్, అందరూ చాలా మంచి సపోర్టివ్గానే ఉంటారనమాట. మాకు టీమ్ లీడర్ ఏఎం కానీ చెప్పాలి అంటే సీరియస్లీ అందరూ అనుకుంటారు పోనీ నేను ఏదైనా వీడియో చేస్తే వాళ్ళు చూసి లైక్ ఏదో అని అనుకుంటారు, కానీ నాకు ఏం ఐడియా కూడా వాళ్ళకి తెలియదు. బట్ స్టిల్ నేను ట్రూత్ అనేది చెప్తాను. అండ్ శ్రావణి ఏం చెప్తుందా అంటే ఎస్, అసలు ఏమైందంటే నేను నార్మల్గా బయటికి వచ్చినప్పుడు మాస్క్ పెట్టి వీడియోస్ చేస్తే వీడియోస్ మాస్క్ పెట్టి చేయకు, నువ్వు మాస్క్ తీసే చేయు కావాలి అంటే అని చెప్పేసి అంటేనే నేను ఓకే ఐ కెన్ డూ ఇట్ అని చెప్పేసి నేను చేస్తున్నాను. నో ప్రాబ్లం ఇంకా నేను. సో ఇప్పుడైతే దేవి కూడా రీజాయిన్ అవుతుంది. సో ఆమె ఎందుకో కొన్ని రీజన్స్ వల్ల అబ్స్కాండ్ అయితే అయింది. సో మళ్ళీ రిక్వెస్ట్ చేసి నన్ను ఏఎం గారితో కూడా కొంచెం రిక్వెస్ట్ చేసి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో ఇలానే కొంచెం బ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తాను. నో లిప్స్టిక్, నో మేకప్, నథింగ్. ఓకే, మార్నింగ్ టెంపుల్కి వెళ్ళినా కదా, ఇట్లా చూసే ఉంటారు. చిన్న వేసి ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. బ్యాగ్ ఉంది కదా అక్కడ పెట్టినా, అక్కడ ఎస్ అక్కడ పెట్టినా, తొందరగా వెళ్ళిపోదాం. టైం అయితే అయిపోయింది. ఓకే, కొంచెం ఫేస్ కొంచెం కూడా వద్దా? ఎంత చెయ్య ఎంత చెయ్య. What you want? One more. Can I go and get it for you? Here you go. Huh? Yes. Okay. Which one is that? Canon R50. R50, yes. How much? I think 150 with that memory card. I asked her one. You taking from Two? What else? So ఇది మన టీ టైం అనమాట. ఇప్పుడు ఓన్లీ 7 minutes తీసుకుంటాం అంతే. కెమెరాని నేను బ్రో అని పిలుస్తాను, గాడ్ని కూడా నేను బ్రో అని పిలుస్తాను. ఐఎమ్ సిట్టింగ్ దిస్ సైడ్, దీస్ బోత్ పీపుల్ సిట్టింగ్ దట్ సైడ్ బికాజ్ షైకిల్. కెమెరా చూడ ఆ రోజు వచ్చే చూసానా? అప్పుడు చూస్తున్నాను అనమాట, అప్పుడు చూసి మాట్లాడాను, ఇప్పుడు చూసి మాట్లాడాను. Very good. Let me see. He is my roommate. Roommate? Oh, nice. See? Nice. Shubi? Coffee. Drinking. ఎట్లా ఆడుచుకున్నా చూపించేసింది అందులో. లేదు, నువ్వు లేవు, ఉన్నావా? ఉన్నా వచ్చిన. అంటే నో ప్రాబ్లం, ఏం కాదు. కాదు ఇప్పటిదాకా మాస్క్ లేకుండా కార్తీక మాసం. ఎస్, ఐ హావ్ యూట్యూబ్. యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పగా వెళ్ళిపోతున్నాడు. సో సుజిన్ సార్ ఫ్రెండ్ అంట, రూమ్మేట్. సో ఇలా క్యాఫ్టేరియా టచ్ చేసాం. సరే, అట్లీస్ట్ నువ్వు కనిపించట్లేదు కదా, ఏమైనా చెప్పు. ఈరోజు మాకు మంత్ ఉంది. ఎస్ సార్, లాస్ట్ డే ఆఫ్ ద మంత్. సో సుజిన్ టుడే ఫ్రమ్ మార్నింగ్ ఆన్వర్డ్స్ హీ సిట్టింగ్ లైక్ సైలెంట్లీ. What is me? You say to me, you don't sit beside me. When you sit beside him, like beside him, then continuously he laugh, fight, everything. But now you're sitting that side, no? That's why he's sitting like this one from morning also. Ashwin asked something also, he is doing.
Every day say to me, don't sit beside me. She came late today. రేట్ చెప్పనా ఈరోజు నేను చూసుకోలే మెసేజ్ 8 o'clock shift. 8 o'clock షిఫ్ట్ నేను చూడలే Yeah, I come 9 o'clock. Just 5 minutes difference between you. దట్ అక్క కేమ్ ఫాస్ట్ Which అక్క? సౌజన్య అక్క Yes. ఎప్పుడు చూసినా అంటే అక్కడ కూర్చున్న తర్వాత వెంకటరమణ అన్న చెప్పిండు మెసేజ్ చూసుకొని నేను అలారం పెట్టుకొని తొందరగా లేసిన ఈరోజు అని చెప్తాడు. అచ్చా నిన్న వెళ్ళేటప్పుడు సార్ ఏమన్నారంటే సార్ నేను ఎప్పుడు 8 o'clock వస్తున్నా కదా ఇప్పుడు తొందరగా పంపించేయండి 7 అంటే సార్ నీకు ఎప్పుడు రమ్మన్నారా సార్ 8 o'clockకి 9 o'clock రాను అవునా ఓకే సార్ అని చూసాను అందుకని ఈరోజు 8:30కి వచ్చిన అటు కాదు ఇటు కాదు 8:20కే వచ్చిన కానీ 8:30కి లాగిన్ చేసిన When I came, go. మీ సిటీ వాజ్ గర్ల్ Don't get here. సార్ దెన్ ఐ డిడ్ నాట్ సా హర్ ఐసా షీఈ్ ఎ మ్యారీడ్ గర్ల్. married girl then why is but why is talking with married girl I don't understand that. లైక్ ఫ్రెండ్స్ వాట్ ఇస్ ద ఇష్యూ? Acha, that's why. We are also- No. Listen. The way he's saying, he is talking with that girl. When I came here, she went. లైక్ దట్ So I got some doubt now. లంచ్ అంటే నేను ఏం చెప్పాను తెలుసా మమ్మీ రోజు టమాటో పచ్చడి అన్నాను ఓపెన్ చేసి చూసేసరికి బయట ఏం సార్ You? ఆలూ కర్రీ హాస్టల్ ఫుడ్ హాస్టల్ మా హాస్టల్ దట్స్ హాస్టల్ డోంట్ కమ్ లైక్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ నో ఆలు అంటే ఎట్లా ఉంటుంది జీరో ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ఫుడ్ దట్స్ ఐ ఎట్ బిస్కెట్స్. I think today roasted I do. When I taking week off third only one day you're taking off. థర్డ్ అండ్ ఫోర్త్ ఐ వాంట్. Third, fourth better take first and second. Don't take. Shijine, hi. Chappu, hi Chappu. Hi. He is a Malayali guy sitting beside Ashwin.